ప్రధాన నగరాల్లో వెళ్ళేటువంటి లోకల్ ట్రైన్స్ నిత్యం రద్దీగా ఉంటాయి. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళేవారు కావచ్చు, స్కూల్స్కి కాలేజెస్కి ఇతరత్ర పనులు నిత్యం వెళ్ళేవారు కూడా నిత్యం రద్దీగా వెళ్తూ ఉంటారు. అయితే ఈ రద్దీగా వెళ్ళే నేపథ్యంలో మనం తరచుగా బస్సులు లాంటి ప్రదేశాల్లోనే ఫుట్బోర్డ్ ప్రయాణాలు చూస్తుంటాం. కానీ నిత్యం రద్దీగా ఉన్నటువంటి లోకల్ ట్రైన్స్లో కూడా ఫుట్బోర్డ్ ప్రయాణాలు ఉంటున్నాయి. అయితే వీడియో చూపించడానికి కేవలం మిమ్మల్ని హెచ్చరించడం కోసం, మిమ్మల్ని ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు పడేలాగా గుర్తించడం కోసం, మీకు కొన్ని జాగ్రత్తలు సూచించడం కోసం మాత్రమే ఈ వీడియో ముందు తీసుకొస్తున్నాం. అయితే ఇటువంటి ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలోని ఒక లోకల్ ట్రైన్లో కొంతమంది వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. అక్కడ పూర్తిగా ఆ ట్రైన్ డోర్ కూడా క్లోజ్ చేసి ఉంది. కానీ ప్రమాదపు అంచుల్లోని వాళ్ళు ప్రయాణిస్తున్నారు. అక్కడ నలుగురు వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి ఆ డోర్ని వేలాడుతూ, డెఫినెట్గా అక్కడ డోర్ క్లోజ్ చేసి ఉంది, అయినప్పటికీ అక్కడ డోర్ ఉన్నటువంటి ఆ రాడ్స్ని పట్టుకొని వేలాడుతూ వాళ్ళు ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటుగా మరొక ట్రైన్ కూడా వెళ్తోంది. వాళ్ళు ప్రమాద అంచుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి ఓ వ్యక్తి ఒక వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియోనే ఇది. ఆ వీడియో రికార్డ్ చేసిన దాంట్లో ఒక వ్యక్తి ఇటువైపుగా చూస్తూ ఒక్కసారిగా చేయిలా చాచడం జరిగింది. వెంటనే ప్రతి ట్రైన్లో, లోకల్ ట్రైన్ అనే కాదు, ఎక్కడ చూసినా కూడా ఆ ట్రాక్ పొడుగుతా, ముఖ్యంగా స్టేషన్లు వచ్చిన నేపథ్యంలో, స్టేషన్లకు సమీపంగా వచ్చిన నేపథ్యంలోనే మనం ఇటువంటి పోల్స్ చూస్తూ ఉంటాం. రైల్వే ట్రాక్ పక్కనే కొన్ని ఐరన్ పోల్స్ ఉంటూ ఉంటాయి. అవి సిగ్నల్కి లేదా ఇతరత్ర ఎలక్ట్రికల్ పవర్ కోసం కూడా వాడుతూ ఉంటారు. అది తక్కువనే, అంటే కేవలం ట్రైన్ వెళ్ళేటువంటి ఆ దారికి కేవలం మీటర్న్నర దూరంలో మాత్రమే అవి ఉంటూ ఉంటాయి. మనం చేతి చాచినా డెఫినెట్గా వాటి తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు అదే రకమైన సిచ్యువేషన్ జరిగింది. ఆ వ్యక్తి ప్రమాద పంచులోనే ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఒక రాడ్ని పట్టుకొని వేలాడుతూ ముందుకు కొనసాగుతున్నాడు, ట్రైన్ ప్రయాణం చేస్తున్నాడు. ఆయన అదే కాకుండా చేయి చాచాడో లేదో వెంటనే పోల్ వచ్చేసింది. పోల్ బలంగా ఆ చేయిని ఢీకొట్టింది. ఆయన ట్రైన్లో నుంచి కింద పడిపోయాడు. సో డెఫినెట్గా ఇటువంటిది రద్దీగా ఉన్నటువంటి ట్రైన్స్లో మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఇది కేవలం మిమ్మల్ని హెచ్చరించడం కోసం, మీకు కొన్ని జాగ్రత్తలు చెప్పడం కోసం మాత్రమే ఈ వార్తను మేము చూపిస్తున్నాం. సో దాని చాలా క్లియర్గా ఉంది. మీరు ఫుట్బోర్డ్ ప్రయాణాలు చేయడం మానుకోవాలి. ట్రైన్ రద్దీగా ఉంది కదా అని చెప్పి ఏదైనా సాహసం చేద్దాము, ఇంటికి వెళ్ళేటువంటి బిజీలో, ఆ గాబర్లో, ఇంటికి వెళ్ళిన ఒక కుతూహలంతో మనం ప్రమాద పంచులో ప్రయాణిస్తూ ఉంటాం. బస్సుల్లోనే, ఏకంగా బస్సులో కూడా కానే కాదు, ముఖ్యంగా ఈ నగరాల్లో లోకల్ ట్రైన్స్ ఇటువంటి ఘటన చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎక్కడైనా కూడా, అది బస్సే కావచ్చు, ట్రైనే కావచ్చు, సాధారణంగా ఆటోలో కూడా పరిమితికి మించి ప్రయాణిస్తూ ఉంటాం. మనం నిల్చొని ఫుడ్ బోర్డింగ్ చేస్తూ ఉంటాం, బస్సుల్లో కావచ్చు, ట్రైన్లో కావచ్చు. ఇది డెఫినెట్గా మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రమాదం డెఫినెట్గా పొంచి ఉందనేది గమనించాలి. ప్రమాదంలో మనం చిక్కుకోబోతున్నాం అనేది గమనించాలి. ఇక్కడ ఒక వ్యక్తి అక్కడ డోర్ క్లోజ్ చేసి ఉంది, ఆయనతో పాటుగా మరొక ముగ్గురు కూడా ఉన్నారు. ఓవరాల్ నలుగురు. డోర్ క్లోజ్ చేసే ఉంది. ఆ డోర్కు ఉన్నటువంటి ఒక రాడ్ల సహాయంతో వాళ్ళు పట్టుకొని వేలాడుతూ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ట్రైన్ లోపల కాదు, ట్రైన్ బయట వాళ్ళు ప్రయాణం చేస్తున్నారని చెప్పొచ్చు. సో వారంతా కూడా ప్రయాణం చేస్తున్నారు. ఆ రకంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో పక్కనటువంటి మరో ట్రైన్లో ఒక వ్యక్తి ఈ వీడియో క్యాప్చర్ చేశాడు. ఆ వీడియోలో మనకు కనబడుతున్న అంశం ఏంటంటే, బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి, బ్లూ కలర్ మీకు కనబడుతున్నా కూడా బహుశా బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఆ చేయి చాచడంతో ఒక్కసారిగా నేను చెప్పినట్టుగా ట్రైన్ ట్రాక్, ముఖ్యంగా స్టేషన్ల దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి చోట కూడా ఒక 100 మీటర్స్ వరకు, సుమారుగా 100 to 200 మీటర్స్ వరకు ట్రైన్ స్టేషన్ టు కొంత చివరి వరకు కూడా 100 మీటర్స్ వరకు కూడా ఈ పోల్స్ అనేది ఉంటూ ఉంటాయి. ఆ పోల్స్ తగిలి అక్కడ ఆ అబ్బాయి కింద పడిపోయాడు. సో ఇటువంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఇది ముంబైలో జరిగింది. ఇప్పుడే పెద్ద ఎత్తున ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియా వీడియో వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ట్రైన్స్ ప్రయాణాలు కొంత జాగ్రత్తగా, ముఖ్యంగా లోకల్ ట్రైన్స్లో ప్రయాణం కొంత జాగ్రత్తగా, తగు చర్యలు పాటిస్తూ ప్రమాదకర అంచుల్లో కాకుండా ప్రమాదాలని అరికట్టడంలో డెఫినెట్గా మనం కూడా భాగస్వామ్యులు కావాలి. అలాంటప్పుడే ఇటువంటి విషయాలు ఏదైనా మన దృష్టికి వచ్చినా, లేదా మన ముందు వారు ఎవరైనా చేసినా కూడా మనం వాళ్ళు హెచ్చరించాలి. వారిని కొంత వాన్ చేసి కూడా లోపల తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే ముంబైలో జరిగింది ఘటన. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆయన ప్రమాద పంచుల్లో ప్రయాణిస్తూనే ఒక డోర్ రాడ్స్ని పట్టుకొని వేలాడుతూ, ఆ డోర్ కూడా క్లోజ్ చేసి ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ రాడ్ని పట్టుకొని వేలాడుతూ బయటికి ఆయన అలా ఫుడ్ బోర్డింగ్ ప్రయాణం చేస్తూనే అది చాలదన్నట్టుగా ఆయన కొంత చేతులు చాచి సాహసాలు లాంటివి చేశాడు. వెంటనే అటుగా ఆ పోల్ తగిలింది, ఆయన కింద పడిపోయాడు. ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతోంది.